చూపించు. దేవుడు అని నమ్మితే నిత్య జీవం వస్తుందని గాని, దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్న సందర్భాలు ఒక్కటైనా గాని, లేదంటే దేవుడు అని నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావని గాని, దేవుడు అని నమ్మితేనే యేసు ప్రభుని నేను నీలో ఉంటాను అని దేవుడు చెప్పినట్టుగా గాని ఒక్కటి చూపించరా బాబు. ఉట్టి పుణ్యానికి మాట్లాడతారు తప్పించి వచ్చిన ఒకటి చూపించరా. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి మన అందరి కన తండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వివేలాస్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు వినబడినటువంటి మాటలను చక్కగా హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా విశ్వాసాన్ని వాక్యానుసారముగా సరి చేసుకుని ఈ లోకంలో విశ్వాసులుగా బ్రతికి పరలోకాన్ని, దేవుడున్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలి అనే సదుద్దేశం కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే నాకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్త విందాం. మన సహోదరులే ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలియక బోధకుల మీద ఆధారపడి, బోధకులు నిజమే చెబుతున్నారు కాబోలు అనేటటువంటి భ్రమలో పాపం వాక్యంలో బైబిల్లో ఉన్నటువంటి విశ్వాసం కాకుండా బైబిల్కి భిన్నమైన వ్యతిరేకమైనటువంటి విశ్వాసంలో జీవిస్తున్నటువంటి వారిని ప్రేమించి కొందరి మనోనేత్రాలైన వెలిగింపబడి వాక్యానుసారమైనటువంటి విశ్వాసంలోనికి వస్తారేమో అనేటువంటి ఆలోచన కలిగి నేను ఈ మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది దొంగ బోధకులు, కుయుక్తి పరులు, ధనం కోసం బైబిల్ పట్టిన వాళ్ళు, బతుకు తెరువుకు బైబిల్ పట్టినటువంటి వాళ్ళు వాక్యంలో ఉన్న విశ్వాసం కాకుండా, వాక్యంలో లేనటువంటి విశ్వాసం, దేవుడు చెప్పనటువంటి విశ్వాసాన్ని వాళ్ళు విశ్వసించడమే మాత్రమే కాకుండా అమాయకులైనటువంటి క్రైస్తవ సహోదరులందరినీ బలవంతాన నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా ఇలా నమ్ము అని. ఎలా నమ్ము అని అంటే, మనకు తెలుసు దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. పాత కొత్త నిబంధనలో ఆయనకు తెలియందంటూ ఏమీ లేదు. సమస్తం ఎరిగినటువంటి దేవదేవుడు మనకు ఆజ్ఞాపించాడు కొత్త నిబంధనలో. ఏమని అని అంటే, నేను ఈ లోకానికి మీ కొరకు పంపించిన యేసును నా కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మితే మీకు నిత్యజీవం దొరుకుతుంది, అలానే నమ్మండి అని చెప్పాడు. 4 సువార్తల సారాంశముగా 4వ సువార్త అయినటువంటి యోహాను సువార్త 20వ అధ్యాయం చదవాల్సిన అవసరం లేదు. నేను చాలాసార్లు చెప్పినటువంటి మాటే. ఏం చెప్పాడు అంటే, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును అలా నమ్మి ఆయన నామమందు జీవము పొందాలి అని ఇవి వ్రాయబడ్డాయి ఆయన అని చెప్పాడు. అలాగే బాప్తిస్మం ఏ విశ్వాసంతో తీసుకోవాలి మనం అని అన్నప్పుడు ప్రామాణిక గ్రంథములో మనకు ప్రామాణికముగా రాయబడినటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పు గారి ద్వారా సువార్త విన్నటువంటి నపుంసకుడు, అయ్యా నువ్వు చెప్పినట్టు నేను నమ్ముతున్నాను, నమ్మితేనే బాప్తిస్మం ఇస్తా నేను అని ఫిలిప్పు గారు చెప్పటం. అంటే ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అన్నప్పుడు, ఉంది, నువ్వు నమ్మితేనే ఇస్తా లేకపోతే ఇవ్వను అని ఆయన అన్నప్పుడు, జస్ట్ నేను నమ్ముతున్నాను నువ్వు చెప్పిన ప్రకారంగా, మీరు చెప్పినట్టుగా, మీరు బోధించినట్టుగా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముతున్నానయ్యా, పూర్ణ హృదయంతో పరిపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను అని ఆయన చెప్పినప్పుడు, ఎస్ అట్లయితే నీకు నేను బాప్తిస్మం ఇవ్వచ్చు అని చెప్పి భాషిస్తాడు. అంటే బాప్తిస్మం ఇవ్వాలి అని అంటే, బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితేనే నీ బాప్తిస్మం చెల్లుతుంది అని ప్రామాణిక గ్రంథం మనకు తెలియజేస్తుంది. యేసు దేవుని కుమారుడని ఎవరైతే ఒప్పుకుంటాడో వానిలోనే నేను ఉంటాను అని దేవుడు సెలవిచ్చినటువంటి మాట యోహాను పత్రికలో మనకు కనబడుతుంది. యేసు దేవుని కుమారుడు అని మాత్రమే అలా నమ్మిన వాడు తప్ప ఇంకెవడు ఈ లోకాన్ని జయించలేడు అనేటువంటి ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి కొత్త నిబంధనలో. ఆ కొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను పక్కదారి పట్టిస్తూ, ఆ ఆజ్ఞలను అతిక్రమిస్తూ, మన చేత పాపం చేయిస్తూ, వాళ్ళు కూడా పాపం చేస్తూ, లేదు 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 యేసు ప్రభు దేవుడే అని నమ్మండి, యేసు ప్రభు దేవుడే దేవుడని నమ్మండి అని చెప్పేసి కొంతమంది కుయుక్తి పరులు, కొంతమంది దొంగలు అమాయకమైనటువంటి క్రైస్తవ ప్రజలందరినీ, క్రైస్తవ విశ్వాసులందరినీ విశ్వాసంలో లేకుండా చెరిపివేస్తూ, అవిశ్వాసులుగా మారుస్తూ రక్షణ కోల్పోయేలా చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లను బట్టి కొందరైనా మనిషిని బట్టి కాకుండా వాక్యాన్ని బట్టి నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు కొందరైనా ఉంటారేమోనని వాళ్లను ప్రేమించి, ఇదిగో వాళ్ళు ఏదైతే పాత నిబంధనలో చూపిస్తున్నారో, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు యెహోవాగా, యెహోవా దూతగా, దేవుని దూతగా అనేక సార్లు వచ్చాడు, మాట్లాడారు, అనేక పనులు చేశాడు కాబట్టి ఆయన దేవుడిని పాత నిబంధనను బట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరిని బట్టి ఇదిగో వాళ్ళు మాట్లాడుతున్నది పచ్చి అబద్ధం. వచనమే మనకు ఆధారం, మనుషుల్ని ఆధారం చేసుకోకండి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఆధారాలు లేవు అని నిరూపించి చూపించడానికి, కొంతమందినైనా అగ్నిలో నుంచి రక్షించాలని ఆలోచనతో, నా సొంత మాటలు కాకుండా వచనానుసారమైనటువంటి వివరణతో మీ ముందు పెట్టడానికి
అదవుతుందా? పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరంతో గాని దూతగా గాని అస్సలు ప్రత్యక్షమవ్వలేదు. ఆయన మాటలాడలేదు పాత నిబంధన గ్రంథంలో. పాత నిబంధన గ్రంథంలో ఆత్మరూపిగా ఆయన పూర్వకాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమగుచూ ఉండేను అనేటటువంటి మాట, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? శరీరంతోనా, దూతగానా, లేకపోతే ఎలా ప్రత్యక్షమయ్యాడు అనేటటువంటి విషయాన్ని రాత్రి నేను మాట్లాడటం జరిగింది కదా. అది అప్లోడ్ అయినప్పుడు మీరు వినండి వాళ్ళు చాలా మంది వినరు కాబట్టి సంతోషం మీకు అర్థం అవుతుంది. ఆయన ఆత్మరూపిగా వెళ్ళటం అంటే, ఆత్మరూపిగా ప్రత్యక్షం అవటం అంటే వాక్యముగా అని వాక్యమే మనకు సెలవిచ్చింది. రాత్రి మనం చూసాం, వాక్య రూపంలో ప్రత్యక్షమయ్యాడు, దేవుని వాక్యం ప్రత్యక్షమవుతూ వచ్చింది అనేటటువంటి వాస్తవం మనం రాత్రి చూసాం. అయితే 100% ఆయన ఒక దూతగా గాని శరీరంతో గాని అస్సలు ఆయన పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్షమయ్యలేదు, అలా ప్రత్యక్షమై మాట్లాడలేదు అసలు యేసుక్రీస్తు ప్రభువు వారు అనే వాస్తవం ఈ రోజు నేను వచనానుసారముగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు దూతగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, మాట్లాడారు, అనేక పనులు చేశాడు, అది చేశారు, ఇది చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు. అలా మాట్లాడి దేవుని ఆజ్ఞలను అతిక్రమింప చేస్తున్నారు. వాళ్ళు అతిక్రమించడం మాత్రమే కాకుండా మన చేత కూడా అతిక్రమింప చేస్తున్నారు. ఇది ఎంత విడ్డూరం అంటే, పాత నిబంధనలో ఏదో నాకు దొరికింది, పాత నిబంధనలో వామ్మో యేసుక్రీస్తు ప్రభువు యెహోవాగానే ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఆ విషయం నీకు అర్థమైంది. పాపం ఏం చేద్దాం, దేవునికి అర్థం కాక, దేవునికి తెలియక ఆయన దేవుని కుమారుడు అన్నమర్ర బాబు రాయించేశాడు, ఆజ్ఞలు ఇచ్చేశాడు, అవునా కదా. కనీసం ఇది అర్థమైనా కూడా మనం మోసపోం. వాళ్ళకి ఇది కూడా అర్థం కావట్లేదు. పాత నిబంధన దేవునికి తెలియదా? పాత నిబంధనలో ఏముందో దేవునికి తెలియదా? తెలియకుండా రాయించేశాడా? దేవుని కుమారుడు నమ్ము, అంతా నాకు తెలుసు, దేవుని కుమారుడు నమ్ము, దేవుని కుమారుడైన క్రీస్తు నమ్ము అని ఎందుకు చెప్తే, ఎందుకు రాయించాడు దేవుడు? ఆయనకి తెలియక రాయించాడా? తెలిసే కదండి రాయించాడు. కాబట్టి జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు అస్సలు మాట్లాడలేదు, శరీరధారిగా వచ్చి మాట్లాడలేదు, అర్థం కావాలి. దూతగా అస్సలు రాలేదు, అలా దూతగా వచ్చి ఎక్కడ ఎవరితోనూ మాట్లాడలేదు అనే వాస్తవాలు వచనానుసారంగా మీ ముందుంచేటటువంటి ప్రయత్నమే. ఒక్కసారి మీరందరూ మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనం ఓపెన్ చేసి చదవండి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరి అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పింది ఎవరు? ఇక్కడ చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు వారు? ఒరే బాబు, నా మాటలు అనేక మంది ప్రవక్తలు నీతిమంతులు వినాలనుకున్నారు కానీ వినలేదు. అర్థమైందా? మీరు ఇప్పుడు చూస్తున్నది చూడాలనుకున్నారు, చూడలేదు. నా మాట వాళ్ళు వినాలనుకున్నారు కానీ వినలేదు అని అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో నేను ఎక్కడ ప్రత్యక్షం అవ్వలేదు, నేను ఎక్కడ మాట్లాడలేదు అని చెప్తున్నాడా లేదా? ఇక్కడ ఏమిటి అర్థమవుతుందా లేదా? అద్భుతమైనటువంటి రిఫరెన్స్ చేసుకుని చెప్తున్నటువంటి మాట. ఇంకో మాట చూపించరా? లూకా సువార్త 10:24. ఇదే సందర్భం ఆయన ఇంకా క్లారిటీగా అక్కడ మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 10:24. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు వినగోరి వినకయు ఉండిరి అని మీతో చెప్పుచున్నానని అనేను. ఏకాంత మంది వారితో అనేను. అంటే అర్థం ఏంటి? వాళ్ళెవ్వరు కూడా నన్ను చూడలేదు, వాళ్ళు నా మాట వినాలని కోరుకున్నారయ్యా కానీ ఏ ఒక్కరూ వినలేదు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో యేసు ప్రభువు ఎక్కడా కూడా మాట్లాడలేదు అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలా వద్దా? అనా కదా. కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్ గా అబ్రహాము చూశాడని చెప్పేసి, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నానని చెప్పేసి రాయబడి ఉంది కదా అని అంటారు. దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాను మీకు, అవునా కదా. ఉంది మన మెల్కీషెదెకు గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము గారు నా దినము చూతునని ఆశపడి చూసి ఆనందించాడు అన్నాడు. నన్ను కాదు, నా దినమును. అదేంటో మనం అందులో మాట్లాడాం. యేసుప్రభును కాదు ఆయన చూసింది, యేసుప్రభు దినాన్ని చూశాడు అని కదా. అది జాగ్రత్తగా మనం పరిశీలనాత్మకంగా ఆలోచిస్తే అన్ని విషయాలు మనకు బోధపడుతుంది. అయితే ఈ రెండు మాటలను బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పాత నిబంధన కాలంలో ఆయన మాట్లాడారు కానీ ఆయన గురించి మాట్లాడారు. అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి మాట్లాడారు, ఆయన గురించి అందరూ ప్రవక్తలందరూ మాట్లాడారు కానీ ఆయన డైరెక్ట్ గా మాట్లాడలేదు. ఒక దూతగా గాని ఒక శరీరంతో ఎలాగైతే పాత నిబంధన కాలంలో దూతలు వచ్చి మాట్లాడావో ఆ విధంగా ఆయన డైరెక్ట్ గా వచ్చి మాట్లాడలేదు అనే విషయం నిన్నటి దినాన్ని కూడా నేను చెప్పాను. ఆయన గురించి ప్రవచింపబడినటువంటి ప్రవచనాలు డైరెక్ట్ గా యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతున్నట్టుంటాయి. కొన్ని డైరెక్ట్ స్పీచ్ లో ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంటాయి, కొన్ని డైరెక్ట్ స్పీచ్ లో ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉంటాయి. ఎలా ఉన్నా కూడా అక్కడ యేసు ప్రభు అయితే మాట్లాడలేదని నిన్నటి దినాన్ని నేను చెప్పాను. రైట్. అయితే ఇప్పుడు
ఇదే లూకా సువార్త 24వ అధ్యాయము 25 నుంచి 27 చూడండి ఒక్కసారి. యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఎప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది? ఆయన చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఏమంటున్నాడంటే, అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నింటినీ నమ్మని మందబతులారా. ఎవరు చెప్పారట? ప్రవక్తలు చెప్పిన మాటలు ఏమి కూడా మీరు నమ్మలేదురా అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అంటే వాళ్ళందరూ నా గురించే చెప్పారు అని చెప్తున్నాడు. కానీ నేనే డైరెక్ట్ గా అక్కడ మాట్లాడాను అని చెప్పట్లేడు. నా గురించి వాళ్ళు చెప్పారు అని అంటున్నాడు. అర్థమవుతుందా? అది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు డైరెక్ట్ గా ఒక దూత రూపంలో గాని శరీరంతో గాని ఎక్కడ ప్రత్యక్షం అవ్వలేదు, ఎక్కడ ఆయన మాట్లాడలేదు అనేటువంటి వాస్తవం మనకు అర్థం కావాలి క్లియర్ గా. ఆయనే 44 ఏం చెప్తున్నాడు చూడండి ఇదే అధ్యాయంలో. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడ్డాయే తప్ప నేను మాట్లాడలే. అవునా? అర్థమవుతుందా? ఏమన్నా గారు? నన్ను గూర్చి రాయబడ్డాయి అంతే, నేను ఎక్కడా మాట్లాడలేదు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీతో ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్తున్నాను. ఎంత గొప్పగా ఉంది మాట చూడండి, ఎంత అద్భుతంగా ఉంది మాట. అంతేనే కదా. ఇంకను అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయము 52వ వచనం, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి అని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే స్టెఫెను గారు. పరిశుద్ధాత్మ పూర్ణుడై స్టెఫెను గారు పలుకుతున్నటువంటి మాటలు ఏం పలుకుతున్నారంటే, పాత కాలంలో ఏ ప్రవక్తని మీరు హింసింపక ఉన్నారు? మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపక ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. అంటే ఆ నీతిమంతుని గురించి అంటే ఎవరా నీతిమంతుడు? యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ముందస్తు సమాచారం ఎవరు తెలియచేశారట? ప్రవక్తలు. అలా యేసు ప్రభును గూర్చి చెప్పారు వాళ్ళు ప్రవక్తలందరూ. వాళ్ళని మీరు హింసించారు, మీ పితరులు హింసించారు అని అన్నప్పుడు యేసు ప్రభు మాట్లాడలేదు. యేసు ప్రభు గురించి ఆ ప్రవక్తలందరూ ప్రవచించారు అనేటువంటి వాస్తవం మనకు అర్థం కావాలి. అందుకోసం ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. అవునా? అయితే దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదు అని చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా పొందారట? వాళ్ళు దేవదూతల ద్వారా మీకు అనుగ్రహింపబడింది ధర్మశాస్త్రం తప్పించి యేసుప్రభు ద్వారా కాదు. యేసుప్రభు ఎక్కడ మాట్లాడలేదు అనే వాస్తవం మనకు అర్థం కావాలి ఇక్కడ నీట్గా. అలాగే రోమిలకు రాసినటువంటి పత్రిక మంచి మాట ఉంటుంది. నెక్స్ట్ ఇదే విషయాన్ని 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు కలిసి ఉంటుంది. అయితే మీరు 1, 2, 3, 4, 5, 6, 7, 8వ లైన్ నుంచి చదవండి. 8వ లైన్, దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసు క్రీస్తు విషయమైన దేవుడట తనకేమో కుమారుడు, మనకేమో ప్రభు. ఎవరు? యేసుక్రీస్తు. దేవుడు తన కుమారుడు గురించి మన ప్రభువు గురించిన విషయము ప్రభునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను బాగా వినండి. ఆ సువార్తను అంటే కొత్త నిబంధనలో మనం ఏదైతే వింటున్నామో ఈ సువార్తని అనేక మంది ప్రవక్తలు వినలేదు అని చెప్పాడు కదా. అవి ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడట. అంటే యేసుక్రీస్తు మనకు డైరెక్ట్ గా చెప్పాడు. కానీ పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు చెప్పలేదు, ప్రవక్తలు మాట్లాడారు. ముందు ప్రవక్తల ద్వారా దేవుడు తెలియచేశాడట ఆ సువార్తని. ఎక్కడ? పరిశుద్ధ లేఖనములందు. అంటే పాత నిబంధన గ్రంథంలో ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. అంటే అక్కడ దేవుడు ప్రవక్తల ద్వారా పలికించాడు అనే విషయం మనకు అర్థం కావాలి. అంతే తప్పించి యేసుక్రీస్తు మాట్లాడలేదనే వాస్తవం కూడా ఇక్కడ మనకు అర్థం కావాలి. అర్థమవుతుందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు మొదటి పేతురు పత్రిక చూద్దాం. ఇలాంటి విషయమే. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు జాగ్రత్తగా వినండి. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు, బాగా వినండి, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు
ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. ఇక్కడ కొత్త నిబంధనలో దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మగా కూడా పిలువబడుతుంది. ఎందుకు క్రీస్తు ఆత్మగా పిలువబడుతుంది? దీన్ని ఏదో కొత్త కోణంలో కొత్త యాంగిల్లో అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని గురించి నెక్స్ట్ నేను పాఠం చెప్తాను, ఎందుకు క్రీస్తు ఆత్మగా పిలువబడుతుంది అనేది. ఒకవేళ అపార్థం చేసుకోకుండా ఉండాలి అనేది ఒక మాట చెప్తాను. ఈ క్రీస్తు ఆత్మ ఏలియా ఆత్మ అని కూడా పిలువబడింది పాత నిబంధన కాలంలో. అనంత మాత్రాన ఆత్మ ఏలియదైతుందా? అవునా కదా? ఎందుకు ఇలా పిలువబడింది అనేటటువంటిది నేను చక్కగా అద్భుతమైనటువంటి సమాధానం నెక్స్ట్ పాఠంలో నేను తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇబ్బంది పడకండి. తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు. ఎవరు సాక్ష్యం ఇచ్చారు ముందుగా? పాత నిబంధన ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన, బాగా వినండి, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై, మీకిప్పుడు తెలిసిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. ఎవరికి? వారికి అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలకు బయలుపరచబడెను. చూసారా? అప్పుడు వాళ్ళు ఆ విషయాలన్నీ ఈ మనకు తెలిసినటువంటి మనం తెలుసుకున్నటువంటి విషయాలన్నీ వాళ్ళు ప్రవచించారు. కానీ అవన్నీ జరిగిందప్పుడు అని అంటే ఇక్కడ కొత్త నిబంధన కాలంలో జరగబోతుంది అని వాళ్ళు ప్రకటించారు. జరిగింది ఇక్కడ. అందుకోసమే జరుగుతున్న వాటినన్నింటినీ చూడాలని ఆశపడ్డారు దేవదూతలు. ఇక్కడ రాయబడింది నెక్స్ట్, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. నిన్నటి దినాన 1 తిమోతి పత్రిక 3:16 నిన్న సబ్జెక్ట్ లో చూపించారు. ఏమన్నా తెలుసా? దేవదూతలు కూడా ఇప్పుడే చూశారట యేసు ప్రభు. అంటే ఇంతకు ముందు దేవదూతలు కూడా చూడలేదరయ్యా బాబు అని చెప్పేసి బైబిల్ చెప్తుంటే, అబ్రహాము కాలంలో 3 దేవదూతలు కాదు 2 దేవదూతలతో పాటు ఒక యేసు ప్రభు అట ప్రత్యక్షమయ్యాడట. అంటే యేసు ప్రభును దేవదూతలు అప్పుడే చూసినట్టుగా శరీరధారిగా. మరి కొత్తగా ఇక్కడ ఎందుకు రాస్తాడు? ఇప్పుడు చూశారు దేవదూతలని. ఇంత ఆసక్తితో దేవదూతలు ఎందుకు చూస్తారు? తొంగి చూస్తున్నారట దేవదూతలు. అవునా కదా? అర్థం కావాలి. జాగ్రత్తగా లేఖనాలని అర్థం చేసుకునేటువంటి విధానము మనకు రావాలి. కాబట్టి పిల్లరా, ఈ విధంగా ఇప్పటి వరకు మనం మాట్లాడినటువంటి విషయాలన్నీ ఏంటి అని అంటే, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక దూతగా వచ్చి శరీరంతో వచ్చి అస్సలు ఆయన మాట్లాడలేదు అన్న సంగతి మనకు అర్థం కావాలి. పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలే యేసుక్రీస్తును గూర్చిన విషయాలు మాట్లాడారు. అందరూ ప్రవక్తలందరూ ప్రవచించారు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. ఇంకా దేవుడు ఇంకొక అద్భుతమైన మాట మనకు తెలియచేశారు. పాత నిబంధన గ్రంథంలో, రే బాబు, పాత నిబంధన గ్రంథంలో అస్సలు నా కుమారుడు మాట్లాడలేదు తెలుసా అని దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాట. ఇంకో అద్భుతమైనటువంటి మాట హెబ్రీ పత్రిక 1:1-2, హెబ్రీ పత్రిక 1:1-2 అద్భుతమైనటువంటి మాట. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. వండర్ఫుల్ వచనం అది. ఎందుకో తెలుసా? పూర్వకాలమందు నానా రకాలుగా మాట్లాడాడట. రకరకాల సందర్భాలలో దేవుడు మాట్లాడాడట. నానా విధములుగా నానా సమయములలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడట. దేవుడే మాట్లాడాడట, ప్రవక్తల ద్వారా మాట్లాడాడట. అంటే దేవుడు డైరెక్ట్ గా ప్రవక్తలతో మాట్లాడా? ఏమంటే ఆలోచన చేద్దాం మనం. డైరెక్ట్ గా మాట్లాడలేదు. దూతల్ని పంపించి దూతల ద్వారా దేవుడు పలికాడు ప్రవక్తల దగ్గరికి వచ్చి అనే విషయం మనకి ఎట్లా అర్థమవుతుంది అంటే, ఇదే హెబ్రీ పత్రిక 2:2 చూడండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున అన్నాడండి. అంటే కొత్త నిబంధన స్థిరపడక ముందే ఆల్రెడీ స్థిరపరచబడిన నిబంధన ఏంటిది? పాత నిబంధన. పాత నిబంధన మొత్తంలో దేవుడు ఎవరి ద్వారా పలికించాడట తన మాటలన్నింటినీ? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడి ఉన్నందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా అన్నాడని. బాగా వండర్ఫుల్ మాట ఇది.
ఒకవేళ 1 నుంచి చూస్తే అసలు ఏంటి ఈ సందర్భం అని అంటే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి అందు మరి విశేషముగా జాగ్రత్త కలిగి ఉండవలేను అని చెప్తున్నాడు. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే, పాత నిబంధన గ్రంథములో అన్యాయం చేసిన వాళ్ళందరూ న్యాయమైన తీర్పు పొంది ఉన్నారా లేదా? న్యాయమైన తీర్పు పొంది ఉన్నట్టుగా ఆల్రెడీ స్థిరపరచబడి ఉందా లేదా? ఆ ఆల్రెడీ స్థిరపరచబడినటువంటి వాక్యం అంతా ఎవరి ద్వారా పలకబడింది? దేవదూతల ద్వారా పలకబడింది అని ఏం చెప్తున్నాడు? ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటాం మనం? అవునా కదా? దేవదూతల ద్వారా పలకబడినటువంటి ఆ మాటలనే వాళ్ళు పెడచెవిన పెడితే వాళ్ళు శిక్ష తప్పించుకోకుండా అందరూ శిక్షకు పాత్రులయ్యారు, న్యాయమైన తీర్పు పొందారు అని అన్నప్పుడు, దేవదూతల ద్వారా పలకబడినటువంటి ఆ మాటలనే నువ్వు ఖాతరు చేయనటువంటి వాళ్ళు శిక్షకు పాత్రులు అయ్యారు అని అన్నప్పుడు, ఇప్పుడు ఎవరి ద్వారా పలకబడిందో తెలుసా దేవుని మాటలు? అబ్బా వండర్ఫుల్. ఇప్పుడు ఎవరి ద్వారా పలకబడిందో తెలుసా ఈ మాటలు? ఒక్కసారి 2వ వచనం 1:2, 1వ అధ్యాయం 2 చదవండి. తర్వాత మనం 2వ అధ్యాయం 3, 4 చదువుదాం. ఫస్ట్ 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఇప్పుడు 1వ అధ్యాయం బాగా వినాలి. ఈ దినముల అంతమందు అబ్బా కుమారుని ద్వారా మనతో మాట్లాడింది ఎవరట? దేవుడు కుమారుని ద్వారా. ఒరే అర్థం చేసుకోండిరా, ఈ దినాల అంతమందు నా కుమారుని ద్వారా నేను మాట్లాడాను కానీ ఇంతకు ముందు నా కుమారుని ద్వారా మాట్లాడలేదా అని ఎంత క్లారిటీగా అర్థమవుతుందండి. అవునా కదా? పాతకాలంలో నా కుమారుని ద్వారా నేను మాట్లాడలేదురా బాబు, ఇప్పుడు ఈ అంతకాలంలో, ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో నా కుమారుని ద్వారా మాట్లాడాను. పాత నిబంధనలో మాట్లాడినా కొత్త నిబంధనలో మాట్లాడినా నేనే మాట్లాడేది నేనే అని చెప్తున్నాడు దేవుడు. కానీ డైరెక్ట్ కాదు రోయ్, అది అర్థం కాలేదు. డైరెక్ట్ కాదు. పాత నిబంధన మొత్తం దూతల ద్వారా మాట్లాడాను, కొత్త నిబంధన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాను అని అన్నప్పుడు నీ బుర్రలో ఉన్న బల్ వెలగల్లా వద్దా? ఏమని? అమ్మ పాత నిబంధనలో దేవుడు తన కుమారుడు ద్వారా అసలు మాట్లాడలేదు అంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అసలు మాట్లాడలేదన్న వాస్తవం అర్థం కావాలా వద్దా నీకు? ఇంత డైరెక్ట్ గా చెప్తున్నా కూడా అర్థం కాకపోతే అంటే చెప్పు. మళ్ళీ పాత నిబంధనలో యేసు ప్రభు వచ్చాడని చెప్పానంటే ఏంటది లెక్క? అవునా కదా? ఎంత అద్భుతంగా ఉందండి బైబిలే. ఇది అర్థం కాక తమ స్వకీయ నాశనానికి అపార్థం చేసుకుని తాము తప్పిపోవటం మాత్రమే కాకుండా జనాన్ని తప్పించడానికి బలవంతం చేస్తున్నారు. నమ్ము దేవుడని నమ్ము, దేవుడని నమ్ము. పోని దేవుడని నమ్ముతా ఒక్క వచనం చూపించు. దేవుడు అని నమ్మితే నిత్య జీవం వస్తుందని గాని, దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్న సందర్భాలు ఒక్కటైనా గాని, లేదంటే దేవుడు అని నమ్మితే నువ్వు ఈ లోకాన్ని జయిస్తావని గాని, దేవుడు అని నమ్మితేనే యేసు ప్రభుని నేను నీలో ఉంటాను అని దేవుడు చెప్పినట్టుగా గాని ఒక్కటి చూపించరా బాబు. ఉట్టి పుణ్యానికి మాట్లాడతారు తప్పించి వచనం ఒకటి చూపించరా? అలా కదా. నేను ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఏంటంటే, నేను ఇన్ని చూపిస్తున్నా కూడా మీరు వినట్లేరు కదా. ఎందుకంటే మీరు అందరూ ఏం చేశారో తెలుసా? వీళ్ళని నమ్మారు. ఎవరిని? బోధకుల్ని నమ్మారు. నిజానికి నేను ఆ బోధకుల కోసం కాదు ఈ మాటలని చెప్తున్నది, విశ్వాసులైన మీకోసమే. ఎందుకంటే విశ్వాసులైన మీరు బైబిల్ చదవకుండా వాళ్ళు చెప్పే మాటల మీద ఆధారపడి మీరు ఈరోజు తప్పు విధానంలో నమ్ముకున్నారు. విశ్వాసాన్ని తప్పు విధానంలో ఉంది మీ విశ్వాసం. ఇప్పుడు మీరు వాళ్ళని నమ్ముతున్నారు కనుక నేను ఇవన్నీ మాట్లాడుతుంటే కనీసం వినకుండా నన్ను తిడుతున్నారు. తిట్టి మరి కామెంట్లు పెట్టడం, అడ్డగోలుగా తిడుతున్నారు. ఓకే, మీరు తిట్టినంత మాత్రాన నేను ఊకుంటే నేను క్రైస్తవునట్టయితా, నేను బోధకున్నట్టయితా? అవునా కదా? యేసుక్రీస్తు ప్రభువు గారు ఏం చేశారు? నువ్వు నాకు వద్దు, మాకు వద్దే వద్దు అని చెప్పేసి చంపారు, కొట్టారు, తిట్టారు, హింసించారు. ఎన్ని చేసినా కూడా ఆయన మాత్రం చెక్కు చెదరకుండా, రూట్ మార్చుకోకుండా మీకోసమే నేను వచ్చాను, మీకోసం నేను ప్రాణం పెట్టి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయటం నా పని. ఈ రోజు మీకు అర్థం కావట్లేదు, రేపు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఈ రోజు కొడుతున్నా మీరే మారుమనసు పొందుతారు, రేపు మారుమనసు పొంది నన్ను స్వీకరిస్తారు. అది ఆయనకు తెలుసు కనుక కొట్టినా భరించాడు, తిట్టినా భరించాడు, సహించాడు, ముందుకు సాగిపోయాడంతే. నాది కూడా సేమ్ పద్ధతి అనమాట. నా ప్రియ సహోదరులారా, బైబిల్ చదవకుండా, వచనాన్ని అడగకుండా ఎవరో చెప్పినటువంటి బోధకులు, మోసపూరితమైన కుయుక్తి కలిగినటువంటి ధనం కోసం, బతుకు తెరువు కోసం బైబిల్ పెట్టినటువంటి ఆ బోధకుల మాట విని ఈరోజు మీరు దేవుడు అని చెప్పేసి నమ్ముకున్నారు కదా. నిజంగా మీరు నిత్యజీవే కావాలనుకుంటే, మీరు నిజంగా పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే మీరు అడగండి వాళ్ళని. ఒక్క వచనం బ్రదర్, దేవుడు ఒక్కసారైనా ఆజ్ఞాపించాడా? దేవుడు అని నమ్ము అని ఆజ్ఞాపించాడా? డైరెక్ట్ ఆజ్ఞాపించిన ఆజ్ఞల్ని మీరు ఎందుకు తృణీకరిస్తున్నారు? ఆజ్ఞ అతిక్రమం చేసి పాపం మీరు చేయటం మాత్రమే కాకుండా మా చేత కూడా ఆ ఆజ్ఞను అతిక్రమింపేలా ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఏ విశ్వాసి అని అడుగుతున్నాడా? అడగట్లేదు. కానీ నన్ను అడుగుతున్నారు. నో ప్రాబ్లం, ఈ రోజు మీకు అర్థం కాకపోయినా రేపటి దినాన్ని అర్థమవుతుంది అని ఆశ కలిగి నేను చెప్తున్నానంటే.
మీ మనోనేత్రాలు ఏదో ఒక దినాన వెలిగింపబడతాయి, దేవుడు ఖచ్చితంగా వెలిగిస్తాడు అనే ఆశతో చెప్తున్నాను. మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా బైబిల్లో ఉన్న వాస్తవాన్ని మీ ముందు పెట్టడం నా బాధ్యత. అర్థమవుతుందా? కాబట్టి ఆలోచించండి, గుడ్డిగా కామెంట్లు పెట్టకండి, తిట్టకండి. మీరు తిట్టినంత మాత్రాన ఇక్కడ నాకు పోయేది ఏం లేదు. ఆవేశంతో ఊగిపోయి కామెంట్లు పెట్టినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. మీరు ఏమీ మార్చలేరు, ఏం చేయలేరు. కాకపోతే దుష్టుని హృదయం సాటిస్ఫై అవుతుంది. దుష్టుడు ఎలా తృప్తి పడతాడంటే మంచి బూతులతోనో కఠినమైన మాటలతోనో కామెంట్ పెట్టాడు అనుకో, అమ్మాయ పెట్టేశాడు పై కామెంట్ గచ్చిగా పెట్టా అంటాడు, సాటిస్ఫై అవుతాడు. అంతే తప్పించి దానివల్ల ఏమైనా అవుతుందా? దాని ఒరుగుతుందా? నీ మనసు రోజు సాటిస్ఫై చేసుకోవడం తప్పించి ఒక్కసారి మతితో నీ మనసుతో ఆలోచించు సోదరా. ఒక్క వచనమైనా చూపించగలరా వీళ్ళు యేసుక్రీస్తు దేవుడు అని? నమ్మండి, నమ్మితే నిత్యజీవం వస్తుంది అని. ఎందుకు వచ్చావు నువ్వు నేను మనమందరం బైబిల్ దగ్గరికి ఎందుకు వచ్చావు? నిత్యజీవం కావాలనే కదా. కాబట్టి మిమ్మల్ని ప్రేమించే చెప్తున్నాను. ఆవేశపడకండి. ఒక్క వచనమైనా దేవుడు అని నమ్మితే నిత్యజీవం అని కానీ, దేవుడు అని నమ్మితే మీకు పరలోకం వస్తుందని కానీ, దేవుడు అని నమ్మితే మీరు నమ్మి బాసం తీసుకోవని కానీ, దేవుడు అని నమ్మితే ఈ లోకాన్ని జయిస్తారు, దేవుడు అని నమ్మితే దేవుడు మీలో ఉంటాడు అని ఒక్క వచనం చూపించమని చెప్పండి. నేను ఇన్ని చూపించాను కదా. అది అడగరు. ఆవేశంతో ఊగిపోయి నా దగ్గరకు వచ్చి తిడతారు. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు వాస్తవాలు చెప్తుంటే ఆ శాస్త్రులు పరిచయులకు భయపడి, శాస్త్రులు పరిచయులు చెప్పేటటువంటి వాడు ఫేమస్ బోధకులు కదా, ఇప్పుడు వాళ్ళకు భయపడి వాళ్ళ మాట విని యేసుప్రభు మీద దుమ్మెత్తిపోయటం, యేసుప్రభు దగ్గరకు వచ్చేసి హింసించడం, యేసుప్రభు హింసించడం. మీరు కూడా అలానే చేస్తున్నారు. కాబట్టి అలా చేయకండి, ఆలోచించండి. ఎంత గొప్ప మాట ఇక్కడ ఉంది. దేవుడే చెప్పాడు, అరే భయ్ పాత నిబంధన కాలంలో పూర్వకాలంలో ఎక్కడా కూడా నా కుమారుడి ద్వారా నేను మాట్లాడలేదు అని దేవుడు చెప్పాడు. నేను ఇప్పుడు ఈ అంత్య దినములలో నా కుమారుడి ద్వారా మాట్లాడాను అని చెప్పినప్పుడు పాత నిబంధనలో కుమారుడు మాట్లాడాను ఎట్లా చూపిస్తాను అనే కదా. ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ, వినండి జాగ్రత్తగా. కాబట్టి 1వ అధ్యాయం 2వ వచనం మళ్ళా చదవండి. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఎవరు? దేవుడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుడి ద్వారా మాట్లాడాను. ఇప్పుడు 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి, ఎంత బాగుంటుందో. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమైందట. ఎవరి బోధించుట చేత ఆరంభమైంది అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడేను. వండర్ఫుల్. ఎంత గొప్ప మాట. అంటే దేవుడే క్రీస్తు ద్వారా మాట్లాడింది, దేవుడే క్రీస్తు ద్వారా అద్భుతములు సూచక క్రియలు చేయించింది దేవుడే, పరిశుద్ధాత్మ ద్వారా అనేక వరాలను పంచిపెట్టింది దేవుడే. బా ఎంత గొప్ప విషయం చూసారా. దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు ద్వారా చేయించిన పనులన్నీ దేవుడే చేయించాడు, పరిశుద్ధాత్మ ద్వారా చేయించిన పనులన్నీ దేవుడే చేయించాడు. దేవుడు ఆ విధముగా సమస్తము జరిగించి చక్కటి రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాడు. పాత నిబంధనలోనైనా కొత్త నిబంధనలోనైనా మాట్లాడింది దేవుడే, దేవుని మాటలే. కానీ ఎవరి ద్వారా మాట్లాడాడు అనేది ఇంపార్టెంట్. ఎవరి ద్వారా మాట్లాడాడు? పాత నిబంధన మొత్తం దేవదూతల ద్వారా పలకబడింది. కొత్త నిబంధనలో కుమారుడి ద్వారా మాట్లాడాడు దేవుడు మనతో అనేటటువంటి వాస్తవం చెప్తున్నప్పుడు ఇంకా పాత నిబంధనలో యేసు మాట్లాడాడంటే అమాయకత్వం కాదది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో దేవుడు దూతల ద్వారా ఎలా మాట్లాడాడో, ఏ విధంగా మాట్లాడాడో. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు 2 విధాలుగా మాట్లాడాడు. 2 విధాలుగా అంటే ఒకటి డైరెక్ట్ స్పీచ్, ఒకటి ఇండైరెక్ట్ స్పీచ్. దూతల ద్వారానే. కొన్నిసార్లు దూతలు ప్రత్యక్షమై దూతలు మాట్లాడే పద్ధతి ఎట్లా ఉంటది అంటే, ఇండైరెక్ట్ స్పీచ్ ఎట్లుంటది అంటే, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా అని స్టార్ట్ చేస్తారు. మ్యాటర్ అంతా చెప్పిన తర్వాత ఇది యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు అని అంటాడు లాస్ట్. ఒకవేళ దేవుడే మాట్లాడితే ఇట్లా మాట్లాడతాదా? అనౌన్స్మెంట్ చేసినట్టుంటారా? అప్పుడప్పుడు చూడండి మీరు, పాతకాలంలో అయితే నేను చూశాను, కిరోసిన్ వచ్చింది అనుకో, పల్లెటూరులోకి ఒక వ్యక్తి వస్తాడు డబ్బా పట్టుకొని, కిరోసిన్ బియ్యము వచ్చిందో హో అని చెప్పేసి మొత్తుకున్న తర్వాత, కేక వేసిన తర్వాత ఇలాగని చెప్పమని చెప్పారు అని చెప్పేసి ఈ విషయం అనౌన్స్ చేయమని చెప్పారు అని చెప్పేసి ఫైనల్ ఒక మాట చెప్తాడు. ఆ విధంగా దూతలు మాట్లాడేది. ఇంకొక విధానం ఏంటంటే డైరెక్ట్ స్పీచ్. ప్రత్యక్షమైంది దూత అని చెప్తాడు, కానీ దేవుడే డైరెక్ట్ మాట్లాడుతున్నట్టు సంభాషిస్తూ ఉంటాడు. దాన్ని కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్నాడా దూత మాట్లాడుతున్నాడా, ఒక మాట దూత అని ఉంటుంది, తర్వాత కింద మొత్తం డైరెక్ట్ గా దేవుడే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇది డైరెక్ట్ స్పీచ్. ఇది ఎక్కడ కనపడుతుంది మనకనంటే నిర్గమకాండం 3వ అధ్యాయంలో కనపడుతుంది. చూడాల్సిన అవసరం లేదు, మనకు తెలిసినటువంటి విషయం. పొదలో దూత కనపడింది, కానీ దేవుడే మాట్లాడుతుంటాడు డైరెక్ట్ గా దూత ద్వారా.
కొంతమంది దీన్ని ఏం చేశారు తెలుసా, అక్కడ దూత కాదు దూత రూపంలో ఉన్నది యేసుప్రభు అని చెప్పేసి కూడా చెప్పేశారు మహానుభావులు. అమ్మ అవునా కదా. వీళ్ళకి ఎంత ధైర్యం అనంటే, ఇది ఎంత భయంకరమైనటువంటి మోసం అనంటే, వాళ్ళ తప్పేం లేదండి, నమ్ముతున్న వాళ్ళు ఎంత డేంజరస్ అర్థం కావాలి మనకి అక్కడ, నమ్ముతున్న వాళ్ళు ఎంత జ్ఞానులు అర్థం కావాలి మనకి ఇక్కడ. సరే ఆయన చెప్పాడు అనుకో, ఆయన చెప్పాడు, నువ్వు ఎట్ట నమ్మినావు అసలు? ఎందుకు నమ్మకూడదా? నమ్మకూడదా అని అంటే, ఒరే బాబు అక్కడ ఏం మాట్లాడారో, అక్కడ ఎవరు మాట్లాడాడో, అక్కడ యేసుప్రభు మాట్లాడా, దూత ద్వారా దేవుడు మాట్లాడా అనేటువంటి విషయం దాపరికంలో లేదు. కొత్త నిబంధన వచ్చేసిన తర్వాత ఓపెన్ అయింది నాయన, ఓపెన్ అయింది, ఓపెన్ గా రాయించేశాడు దేవుడు. అయినా కూడా ఆయన చెప్పింది నమ్ముతున్నావు అని అంటే ఇక నిన్నేమనాలి నేను? అందుకు నేను ఆశ్చర్యపోతున్నది, ఇంకా ఏమనాలి నిన్ను? సరే ఆయన మోసం చేయాలనో కుయుక్తితోనో ఏదో ఆయన చెప్పాడే అనుకుందాం, నువ్వు ఎలా నమ్ముతున్నావు అసలు? నువ్వు నమ్మావంటే అర్థం తెలుసా, బైబిల్ చదివే అసలు ఆ ప్రయత్నమే మనం చేయమన్నమాట. మనుషుల్ని నమ్మి మనిషి మీద ఆధారపడి నువ్వు బతుకుతున్నావు అనేటువంటి విషయం అర్థమవుతుంది. నీ విశ్వాసం మనిషిని ఆధారం చేసుకుని నీ విశ్వాసం ఉంది, పోతావా పరలోకం? అదంతా అబద్ధమో నేను చెప్పట్లే, బైబిలే చెప్తుంది. బైబిల్లో ఆ నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉన్న సందర్భం, ఎవరు మాట్లాడారు, ఎవరి ద్వారా మాట్లాడారు అనేటువంటి విషయం కొత్త నిబంధనలో పొందుపరిచేశాడు. ఓపెన్ చేశాడు, ఒకసారి చూద్దామా? ఓపెన్ చేయండి ఒకసారి. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 29 నుంచి కంటిన్యూషన్ చూద్దాం. 7వ అధ్యాయం 29 నుంచి అపోస్తుల కార్యములు. మోషే గారు ఆ మాట విని, ఏ మాట విని అని అంటే, పైన ఒక వ్యక్తి ఏమంటాడంటే, నిన్న నువ్వు ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంప చూస్తున్నావు అయింది అనగానే, అమ్మ బాబు ఇది అందరికి తెలిసిందని చెప్పేసి ఆ మాట విని, మోసే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సినాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలలో ఒక దేవదూత కనబడెను. ఏమండి, ఒక దేవదూత అతనికి కనబడెను అని ఇంత ఓపెన్ గా రాసిన తర్వాత కూడా లేదు 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 యేసుప్రభు అంటే ఏం చేద్దాం అన్నా కదా. ఆ యేసుప్రభు ఎవరో, ఆ యేసుప్రభు గురించి చెప్పటం కోసమే స్టార్టింగ్ నుంచి మ్యాటర్ అంతా 7వ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి లేవనెత్తుకొని మొత్తం డీటెయిల్స్ యేసుప్రభు దగ్గరికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఒకవేళ ఇక్కడ యేసుప్రభు అయితే ఓపెన్ గా ఆయన చెప్పొచ్చు కదా, ఓపెన్ గా చెప్పేసి అయిపోతుంది కదా. కానీ యేసుప్రభు కాదయ్యా, అక్కడ దేవదూతే, దేవదూత ద్వారా దేవుడు మాట్లాడాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా ఈ సందర్భం అంతా మనం చూద్దాం. కనబడేను 31వ వచనం. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడేను. బా అంటే ఆ కనబడింది దూత, ఆ దూత ద్వారా డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడుతుంది దేవుడు కదా. ఇప్పుడు వీళ్ళు ఎలా మోసపోయారు తెలుసా? వీళ్ళు ఎలా మోసపోయారంటే, అక్షరాన్ని చూసి ఎలా మోసపోయారని అంటే, నేను నీ పితరుల దేవుడను, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను అని దూత అంటున్నాడు అని వీళ్ళు అరే దూత అక్కడ కనబడింది దూత గాని మాట్లాడుతుంది ఆ దూత ద్వారా దేవుడే స్వయంగా డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడుతున్నాడు కాబట్టి అట్టనే ఉంటది. నీకు అర్థం కాకపోతే ఎవరేం చేస్తారు? అవునా కదా, డైరెక్ట్ స్పీచ్ అంటే ఇట్టుంటది. చెప్పాడు కదా, కనబడింది దూతే, యేసుప్రభు కాదు, దేవుడు కాదు. కానీ ఆ దూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు అనే వాస్తవం మనకు అర్థం కావాలి. అని ప్రభు వాక్కు అట చూడు, అని ప్రభు వాక్కు దూత ద్వారా వినబడేను. చూశాను కదా ఎబ్రీ 2:2 దూతల ద్వారా పలకబడింది అని. దేవుడు ఎలా మాట్లాడాడు? దూతల ద్వారా మాట్లాడాడు. అది మనకు అర్థం కావాలి. గనుక మోసే ఎవరికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభు తిక్లర్లో ఉంది దేవుని గురించి, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దిగి వచ్చింది ఎవరు? దూత. కానీ దేవుడు ఏమంటాడు? దిగి వచ్చానన్నాడు. అవునా కదా, అర్థం చేసుకోవాలి మనం, పద్ధతి విధానం అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచి తిని వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ఐగుప్తునకు పంపుదునని చెప్పాను. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఎంత అద్భుతం! క్లియర్ కట్ ఓపెన్ గా మాట్లాడుతున్నాడు ఇక్కడ. అంటే దూత ద్వారా నియమించాడు దేవుడు అని చెప్తున్నాడు. అంటే ఆ దూత ద్వారా దేవుడు డైరెక్ట్ స్పీచ్ లో మాట్లాడాడని అర్థమైతేనే ఉంది. ఇంతకంటే ఓపెన్ ఇంకెవడని చెప్తాడా? నేను నువ్వు చెప్పటం కాదు, బైబిల్లోనే పరిశుద్ధాత్మ సహాయంతో స్టెఫెన్ గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ స్టెఫెన్ గారు మాట్లాడుతున్నారు. అవునా కదా, ఎంత చక్కగా మాట ఇది. 35వ వచనం,
అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు పలికినట్టు ఇక్కడ అర్థమవుతుందా లేదా? దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపాడు. వాట్ వండర్ఫుల్. ఇది అర్థం చేసుకునే విధానం అంతే తప్ప సందర్భాన్ని బైబిల్ని అర్థం చేసుకునే విధానం బైబిల్లోనే ఉంటది. నీ స్వబుద్ధితో సొంత జ్ఞానంతో నీకు ఇష్టం వచ్చినట్టు అర్థం చేసుకోవటం కాదు. అక్కడ అలా రాయబడి ఉంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు బైబిలే చెప్పింది. అర్థం చేసుకునే విధానం ఇక్కడ చూస్తే ఆహా ఇలా అన్నమాట అని నీకు అర్థం కావాలి. బైబిల్ని చదివే విధానం, బైబిల్ని అర్థం చేసుకునే విధానం బైబిలే నేర్పుతుంది ఇక్కడ మనకు, అంతేనా కదా? కాబట్టి ఎక్కడా కూడా దేవుడు ప్రత్యక్షం కాలేదు, దేవుడు దూతల ద్వారా పలికాడు, దేవుడు దూతల ద్వారా పాత నిబంధన కాలం మొత్తంలో దూతల ద్వారానే మాట్లాడాడు అని మనకు ఎప్పుడు స్పష్టమైందో తెలుసా? కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి మాట్లాడినప్పుడు మనకు క్లారిటీ అయింది, కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ఏ కాలం అందైనను ఏ సమయమైందను మీరు నా తండ్రి స్వరము గాని స్వరూపము గాని, స్వరము వినలేదు స్వరూపం చూడలేదు అని చెప్పేసి యోహాను సువార్త 5:37 అనుకుంటా కదా, 5:37 ఒకసారి చూడండి. ఎక్కడ అన్నాడు? మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని అంటే దేవుడే మాట్లాడాడు పాత నిబంధన కాలం మొత్తంలో, కానీ డైరెక్ట్ గా కాదు, దూతల ద్వారా పలికాడు, దూతల ద్వారా మాట్లాడాడు అని వాస్తవం మనకి ఇప్పుడు ఉన్నటువంటి విచారాలన్నీ అర్థం కావట్లే. కొత్త నిబంధనలో కూడా దేవుడే మాట్లాడాడు, కానీ ఎవరి ద్వారా మాట్లాడాడు? ఎవరి ద్వారా మాట్లాడాడు? యేసు ప్రభు ద్వారా, అంటే తన కుమారుని ద్వారా మాట్లాడాడు. ఎంత అద్భుతం, అవునా కదా? కుమారుని ద్వారా మాట్లాడాలన్నా, దూతల ద్వారా మాట్లాడాలన్నా, ఆ మాటలన్నీ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఈ మనిషి ఆ దేవుని మాటలు మాట్లాడాలంటే ఖచ్చితంగా మరలా ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మను పంపాడు. పరిశుద్ధాత్మ సహాయముతోనే ప్రవక్తలు కానివ్వండి, కొత్త నిబంధనలో అపోస్తులు కానివ్వండి, వీళ్ళందరూ ఎలా ప్రవచించారు, ఎలా మాట్లాడారు అని అంటే ఆత్మ సహాయంతో మాట్లాడారు. ఎలా మాట్లాడారు? ఆత్మ సహాయం. అంటే క్రీస్తును పంపించిన దేవుడే, పరిశుద్ధాత్మను పంపించిన దేవుడే, క్రీస్తు ద్వారా జరిగించింది దేవుడే, పరిశుద్ధాత్మ ద్వారా సమస్తం జరిగించింది దేవుడే అనే వాస్తవం అర్థమైతే దేవుడు ఒక్కడే అనేటటువంటి బైబిల్ చెప్పిన బోధను, బైబిల్ చెప్పిన మాటను ఎంత అద్భుతంగా స్థాపించవచ్చు, ఎంత అద్భుతంగా అర్థం చేసుకోవచ్చు చూడు. ఈ విధమైనటువంటి విధానాన్ని అర్థం చేసుకోలేక రకరకాల తిరుగుళ్ళు, ఏం చేయాలో అర్థం కాక, బైబిల్లో దేవుడు ఏమో ఒకడనే ఉంది, ముగ్గురిని ఎలా కనెక్ట్ చేయాలో, ఎలా ఒకటి చేయాలో అర్థం కాక అబ్బో నానా ఇబ్బందులు పడుతున్నారు అనుకోండి దొంగ బతుకులందరూ, కుయుక్తి పరులందరూ. ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కన్ఫ్యూజ్ ఎందుకు నీకు కదా? అందుకోసమే ప్రేమించి చెప్తున్నాను ప్రియులారా, జాగ్రత్తగా వినండి. అయితే పాత నిబంధన కాలంలో చాలా మంది భక్తులు ఏం చేసుకున్నారు తెలుసా? అర్థం కాక దూతను దేవుడు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి, దూతను దేవుడే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి పాత నిబంధనలో. అలాంటి 2 సందర్భాలు చూపిస్తాను మీకు. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 20 నుంచి 22 వచ్చినా చూడండి. ఎట్లనగా జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయను. మానోహాయు అతని భార్యయు దానిని చూచి నేలకు సాగిలపడిరి. దూతకు సాగిల పడుతున్నారు. అమ్మ సాగిల పడరంటే దూత కాదు, దూత కాదు అని సొంత వచనాలు పలికే వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇక్కడ 100% దూతేనండి. పైన చూస్తే 16వ వచనంలో చూస్తే యెహోవా దూత, నీవు నన్ను నిలిపినా నీ భోజనము నేను తినను, నీవు దహన బలి నర్పించిన ఉద్దేశించిన ఎడలా యెహోవాకు దాన్ని నర్పింపవలనని మానోహాతో చెప్పెను. అంటే 100% దేవదూత అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. 21వ వచనం, ఆ తర్వాత యెహోవా దూత మానోహాకును అతని భార్యకును మరెన్నడనో ప్రత్యక్షము కాలేదు. ఆయన యెహోవా దూత అని మానోహ తెలుసుకొని మనము దేవుణ్ణి చూచితిమి గనుక మనము నిశ్చయముగా చచ్చిపోదుము అని చనిపోదుమని తన భార్యతో అనగా. చూసారు ఏమంటున్నాడు? దూతలు చూస్తే దేవుణ్ణి చూసినట్టు అనుకుంటున్నారు వాళ్ళు. నిజంగా దేవుని చూస్తే బతుకుతారా? వాళ్ళు చూసింది దూతనే తప్ప దేవుణ్ణి కాదు అనేటువంటి విషయం యేసు ప్రభు చెప్పాడా లేదా? మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు గారు చెప్పాడా లేదా? మీరు ఆయన స్వరూపమును గాని, ఆయన స్వరూపం గాని వీళ్ళే స్వరూపం చూడలేదు అని చెప్పి చెప్పేశారు ఓపెన్ గా. కాబట్టి ఇప్పుడు దూతలు ఏమనుకుంటారు వీళ్ళు? ఇక అబ్రహాం దగ్గరికి 3 దూతలు వచ్చారు ఎండవేళ గుడారం ముందు కూర్చున్నప్పుడు. అక్కడ కూడా అబో భయంకరమైనటువంటి అపార్థాలు. కొంతమంది 3 దేవుళ్ళే వచ్చింది, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ 3 వచ్చారు అని చెప్పి. కొంతమంది అయితే
లేదు లేదు, ఇద్దరు దూతలు ఒక ఆయన యేసు ప్రభు. చిత్రం కాదు, విచిత్రం కాదు, అట్టుంది వరం. అయితే అక్కడ వచ్చింది 100% దేవదూతలే అని కొత్త నిబంధన కన్ఫర్మ్ చేసింది ప్రియులారా. కొత్త నిబంధన కన్ఫర్మ్ చేసింది. ఎక్కడ అనుకుంటున్నారా? చూపిస్తా ఇప్పుడు. హెబ్రీ పత్రిక కన్ఫర్మ్ చేసిన తర్వాత కూడా మీరు వినకపోతే మనం చేసేది ఏం లేదు. ఎందుకంటే వచనం కంటే పెద్దలు ఎవరు కాదుగా, ఇక్కడ వాక్యం కంటే పెద్దలు ఎవరు కాదుగా. వాక్యం చెప్పిన తర్వాత వినకపోతే నీ కర్మ. మేము చేసేది ఏముందా? ఇక్కడ 13వ అధ్యాయము 1వ వచనము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 1వ వచనము. సహోదర ప్రేమ నిరవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయటం మరవకుడి అంటున్నాడు. ఆతిథ్యం చేయ మరవకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అట. అర్థమైందా? కొందరు వాళ్లకు తెలియకుండానే ఎవరికి ఆతిథ్యం చేశారట? దేవదూతలకు ఆతిథ్యం చేశారట. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా బైబిల్ పండితులు ఎవరైనా ఉంటే పాత నిబంధన కాలంలో దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎవరు అని బైబిల్ మాత్రం వెతికితే కనబడేది ఇద్దరే. ఎవరు? ఒకరు అబ్రహాము గారు, ఇంకొకరు లోతు గారండి. అవునంటారా కాదంటారా? అంటే ఆ అబ్రహాము దగ్గరికి వచ్చింది, అబ్రహాము గారి దగ్గరికి వచ్చింది, ఆ తర్వాత లోతు గారి దగ్గరికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించినటువంటి వాళ్ళు ఎవరని అర్థం అవుతుంది ఇక్కడ? అర్థమైందా? దేవదూతలనైనా, దేవుడు కాదు, యేసుప్రభు కాదు, దేవదూతలే. వాళ్ళకు దేవదూతలని వాళ్ళకు తెలియదు, తెలియకుండానే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేశారు దేవదూతలకి. అవునా? దేవదూతలే అని కొత్త నిబంధన కన్ఫర్మ్ చేసిన తర్వాత కాదు కూడదు నువ్వు అంటే చూసారా? ఎంత బాగుందో బైబిల్, ఎంత చక్కగా ఉందో బైబిల్. చూసారా? అర్థం గాక అమాయకుల్ని మోసం చేస్తూ తిరుగుటమే మాత్రమే కాకుండా వాళ్ళు తిరిగి మరలా మన దగ్గరకు వచ్చేటారు. మీరు మోసం చేస్తున్నారు. విడ్డూరం కాకపోతే ఇది. మీరు చెప్పినట్టు నమ్మమని ఒక వచనం కూడా లేదు. మీరు చూపించరు, ఎందుకంటే లేదు కానీ మీరు చూపించలేరు. పైగా డిమాండ్లు, విశ్వాసం దగ్గరికి వెళ్ళి బలవంతాలు, మళ్ళీ కట్టడము అని చెప్పేసి ఒక వచనము లేదు. మీకు బైబిల్ సరిగా అర్థము కాలేదు. పాత నిబంధనలు లేదో అర్థమైందని చెప్పేసి పాత నిబంధనలు ఎక్కడ కూడా దేవుడు కానీ యేసుప్రభు కానీ ప్రత్యక్షం కాలేదు, వాళ్ళు మాట్లాడను లేదు అని చెప్పేసి ఇంత క్లియర్ గా బైబిల్ మాట్లాడుతుంటే వినకపోతే ఎవరేం చేయగలుగుతారు చెప్పండి? ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాధారాలండి ఉన్నాయా లేవా ఇప్పుడు? కాబట్టి మనకు అర్థం కావాలి. ఇక నుంచి అయినా ఏముండదు తెలుసా? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ మాట్లాడింది దేవుడే. ఇప్పుడు మీతో మాట్లాడుతుంది కూడా దేవుడే. ఎలాగో తెలుసా? నా ద్వారా. అవునా కదా? జనరల్గా మీరు బయటికి వెళ్తారు, ఏమంటారు? దేవుడి మాటలు నేను వచ్చామంటారు, కానీ మాట్లాడింది ఎవరు? నేను. బయట సభలకు వెళ్తారు, ఎవరో స్పీకర్ ఎవరో ఉంటారు, వాళ్ళు మాట్లాడటం మీరు వినటం రావటం, ఏడికి పోయినామంటే దేవుడు మాట్లాడటానికి పోయినా అంటారు. మరి మాట్లాడింది ఎవరు? ఫలానా బోధకుడు. మరి దేవుడు అంటావు, ఆయన మాట్లాడుతుంది సొంత మాటలు కాదుగా, దేవుడి మాటలు కదా. అవునా కదా? యేసుప్రభు మాట్లాడిన మాటలన్నీ ఎవరివి? దేవుడి మాటలే, అంతేనా కదా? యేసుప్రభు చెప్పాడు ఓపెన్గా, నేను చేయబోదా నాది కాదు అన్నాడు. నాది కాదంతే అనేసాడు ఆయన. మనల్ని వింటేగా ప్రభు హట్ అనొద్దు ప్రభు, మేము హట్ అవుతాం, అట్లా అనొద్దు ప్రభు, మేము హట్ అయిపోతాం అని చెప్పేసి వీళ్ళు. నువ్వు హట్టుగా ఆమ్లెట్గా నాకేం వై, ఇది వాస్తవము చెప్పాలా వద్దా? మేము వినం, నువ్వు ఎన్ననే చెప్పుకో, మేము వినం అన్నట్టుగా వీళ్ళు ఉంటారు. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం అండి! ఇంత క్లియర్ గా, ఎంత అద్భుతమైనటువంటి రీతిగా బైబిల్ రాయబడింది. కాబట్టి పాత నిబంధనలో మాట్లాడిందంతా దేవుడే. ఎలా అంటే దూతలు మాట్లాడిన మాటలు సొంతంగా మాట్లాడలేదు. దూతలు చేసిన ఏ పని దూతలు స్వయంగా సొంతంగా చేయట్లేవు. సొంతంగా చేస్తున్నవి అని చెప్పేసి భ్రమలోకి వెళ్ళేసి సొంతంగా చేసే అవకాశము, అర్హత, అంత శక్తి, అంత అధికారం దూతలకు కూడదా అని క్వశ్చన్ వేయటం, మనల్ని సందిగ్ధంలో పడేసావా? పడేసిన తర్వాత ఎవరు అనుకుంటున్నారు మరి? ఆ దేవదూత ప్లేస్ లో ఉన్న యేసుప్రభు అంటాడు ఒక ఆయన, దేవుడే అంటాడు ఇంకొక ఆయన. మరి ఇట్లా కాదురా నాయన, అర్థం చేసుకునే పద్ధతి అది కాదు. ఆ దూతలు ఏ పని చేసినా, ఏం మాట్లాడినా ఆ దూతల ద్వారా మాట్లాడుతుంది, దూతల ద్వారా సమస్తం చేస్తుంది దేవుడు అన్న సంగతి నీకు అర్థమైతే నువ్వు ఈ కన్ఫ్యూజన్ లోకి వెళ్ళవు. అవునా కదా? అందుకోసం ఎలా రాయబడుతుంది అంటే దూతలు చేసేటటువంటి ప్రతి పని దేవుడికి ఆపాదిస్తూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడే చేసినట్టు ఆపాదిస్తూ మాట్లాడుతుంటాడు పాత నిబంధనలో. అప్పుడు నువ్వేం చేస్తావు? ఫస్ట్ లైన్ లో దూతాన్ని కనపడింది, ఆ తర్వాత మొత్తం దేవుడు అని చెప్పేసి ఉండేసరికి అమ్మా దూతగా దేవుడే అని చెప్పేసి అట్లా అనుకోకు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఆ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అలా ఉన్నప్పుడు అని అంటే దానికోసం కొత్త నిబంధనలో కూడా ఒక చక్కటి సందర్భం రాయబడి ఉంది పిల్లల. కొత్త నిబంధనలో కూడా ఒక చక్కటి సందర్భం రాయబడింది. అది మీ ముందు ఉంచేసి నేను పాఠం ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి మీరు. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. ఏమిచ్చుచుండెను? ఎవరు? అవునా? అంతే కదా? బాప్తిస్మం ఎవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చాడు. బాప్తిస్మం ఎవరిచ్చారు?
ఏంటంటే ఇన్నిసార్లు అడుగుతున్నారు, బాప్తిసం ఇచ్చాడు యేసు ప్రభు ఉంది అక్కడ, అంతేనా? అదే అక్షర జ్ఞానం అంటే, అవునా కదా? 4వ అధ్యాయం 1, 2, 3 వచ్చినాలు చదవండి. ఇప్పుడు 4వ అధ్యాయం కింద, యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరి అని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. నెక్స్ట్ పాయింట్, ఆయనను యేసే బాప్తిసం ఇవ్వలేదడా గానీ, ఓహో అంటే ఇప్పుడు ఏమర్థం కావాలి నీకు? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు బాప్తిసం ఇచ్చాడా? మరి ఇచ్చారన్న పేరు రాయబడింది, శిష్యులు ఇచ్చారు కాబట్టి యేసు ప్రభు ఇచ్చినట్టుగా రాయబడింది. అట్టెందుకు అని అంటే, యేసు ప్రభు పర్మిషన్ లేకుండా ఉత్తుతిని వీళ్ళు బాప్తిసం ఇస్తారా? అనా కదా. తన శిష్యులు చేస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా ఆయన పర్మిషన్ లేకుండా చేయరు. ఆయన ఆమోదించాడు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు చేస్తే నేను చేసినట్టే, అంతే వస్తుంది, అంతేనే కదా. మీరు చెప్పకుండా వాళ్ళు చేస్తారా? చేయరు. అందుకోసమే యేసు ప్రభు బాప్తిసం ఇచ్చుతూ ఉండేను అని రాయబడింది. అయినా డైరెక్ట్ గా యేసు ప్రభు అయితే ఏం బాప్తిసం ఇయ్యలేదు అని చెప్తున్నాడా లేదా? శిష్యులు ఇచ్చారు, యేసు ప్రభు ఇచ్చినట్టుగా రాయబడింది. అదే పాత నిబంధనలో దూతలు చేశారు, దేవుడే చేశాడు అన్నట్టు రాయబడుతుంటది, అంతే. ఎందుకంటే దూతలు సొంతంగా చేయవుగా, ఆయన పర్మిషన్ ఇస్తే దూతలు చేస్తాయి, ఆయన మాట్లాడమంటే దూతలు మాట్లాడతాయి. కొత్త నిబంధనలో యేసు ప్రభు చేసింది అదే. కన్ఫ్యూజన్ ఎందుకు అవుతున్నారు? అర్థమయ్యే విధానం ఎవరికి అర్థమవుతుందో తెలుసా? ఎవరైతే యథార్థముగా వాక్యానుసారంగా బ్రతకాలి అనే ఆలోచన కలిగి నిశ్చయించుకొని ఎవరైతే బ్రతుకుతారో వాళ్లకు మాత్రమే బైబిల్ సరైన విధానం, దేవుని ఉద్దేశానుసారంగా నీకు అర్థమవుతుంది. అందుకోసమే రాయించాడు దేవుడు. ఏం చేసిన దేవుడే, క్రీస్తు ద్వారా చేసిన దేవుడే, దూతల ద్వారా చేసిన దేవుడే, పరిశుద్ధాత్మ ద్వారా చేసిన దేవుడే, ఎవరి ద్వారా ఏం చేసినా సమస్తం చేస్తున్నట్టు దేవుడు ఫైనల్ గా. కాబట్టి అందరికీ పైన ఉన్న దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఆకాశమందు గాని భూమి మీద గాని దేవుడు ఒక్కడే. ఆయన ఎవరయ్యారంటే తండ్రి అని ప్రస్ఫుటంగా బైబిల్ చెప్పిన తర్వాత కూడా తోకలాడిస్తే పోయేది నరకం, నువ్వు నన్నేం చేయమంటావు? అవునా కదా. అందుకే రాశాడు కొత్త నిబంధనలో 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఎంతమంది ఉన్నను మనకు దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? 3 క్యారెక్టర్లు కనపడతాయి బైబిల్లో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ముగ్గురులో ఆ ఒక్క దేవుడు ఎవరు? అది లే. అందుకోసమే యేసు ప్రభు గాని పరిశుద్ధాత్మ గాని డిపెండింగ్ ఆన్ తండ్రి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభు గారు, నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా దేవుని దగ్గర, ఏమన్నా తెలుసా? మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండటానికి పరిశుద్ధాత్మను పంపించు తండ్రి అని ఆయన రిక్వెస్ట్ చేస్తా. అంటే అర్థం ఏంటి? దేవుని పర్మిషన్ లేకుండా పరిశుద్ధాత్మ రాడు అన్న సంగతి అర్థం కావద్దు. యేసు ప్రభు ఓపెన్ గా చెప్పాడు, అరే బాబు నా అంతటి నేను రాలేదయ్యా, నా అంతటి నేను రాలేదయ్యా, నన్ను ఆయన పంపిస్తే నేను వచ్చాను అని 100 సార్లు ఆయన చెప్తే మనకి ఎక్కదే అసలు. అంత మాత్రమే కాకుండా నాకు పైన అధికారి ఉన్నాడు యేసు ప్రభు చెప్పుకున్నాడు. నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి ఆయనే అన్నాడు. అపోస్తలులు కూడా చెప్పారు ఓపెన్ గా, ఏమని? మనందరికి మనుషులమైన మనందరికి శిరస్సు యేసు ప్రభయ్యా, యేసు ప్రభుకు శిరస్సు ఉన్నాడయ్యా దేవుడు అని చెప్పాడా లేదా? 1 కొరింథీ పత్రిక 11:3 అన్నా కదా. మనందరికి పైన శిరస్సు యేసు ప్రభు అంటే మనందరి అధికారి ఆయన. మనకు పై అధికారి ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుకు పైన అధికారి ఉన్నారు ఎవరైనా? దేవుడు. ఇంత క్లారిటీగా ఉన్న తర్వాత కూడా ఈ అబద్ధ బోధకులు, ఈ దొంగ బోధకులు, ఈ కుయుక్తి పరులు ఎంత ఘోరంగా మోసం చేసి మనలందరినీ బలవంతం చేస్తున్నారు అబద్ధాన్ని నమ్మించటానికి. నిజాన్ని సమాధి చేసి, సత్యాన్ని సమాధి చేసి, అబద్ధాన్ని నమ్మించి మీ చేత మిమ్మల్ని నరకానికి నడిపిస్తున్నది ఎవరు అన్న వాస్తవం అర్థం కాకపోతే నీ కర్మ, ఎవరేం చేసేది లేదు. నువ్వు ఎన్ని కోపంతో ఊగిపోయి వాక్యాన్ని చూడకుండా ఎన్ని కామెంట్లు పెట్టిన ప్రయోజనం అయితే, ఉపయోగం అయితే ఏం లేదబ్బా. ఏదో ఒక రోజు మీరు కళ్ళు తెరుస్తారని ప్రేమతో మాట్లాడుతున్నా. సమస్తం తెలిసిన దేవుడు రాయించాడు, ఆజ్ఞాపించాడు, బిడ్డా యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి నిత్యజీవం పొందు, అలా నమ్మి నిత్యజీవం పొందు అని రాశాడు. కాదంటే ఎలా? ఒక్క రిఫరెన్స్ కూడా చూపించకుండా కాదంటే ఎలా? దేవుడు అని నమ్మి నిత్యజీవం పొందండి అని ఒక్క రిఫరెన్స్ అయినా చూపించరా? పుట్టి మాటలతో భయపెట్టడమే, బెదిరించడమే తప్పించి ఒక్క రిఫరెన్స్ అయినా చూపించరా? బరాబర్ ఏంటంటే ఒక్క రిఫరెన్స్, అలాంటి రిఫరెన్స్ ఒక్కటి చూపించండి, నా వీడియోలు మొత్తం డిలీట్ చేస్తాను, నీకు శిష్యుడిగా చేరిపోతాను నేను. అలా చూపించే వాళ్ళని 100% చెప్తున్నాను. ఒక్కడి చాలు, నేను నిన్ను చూపిస్తాను, నువ్వు లోపడలేవు వాక్యానికి, కానీ నాకు ఒక్కడు చూపించయ్యా. సింగిల్ ఇట్స్ ఎనఫ్. యేసు దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుందని గాని, యేసు దేవుడు అని నమ్మితే దేవుడు మనలో ఉంటాడని గాని, యేసును దేవుడు అని నమ్మి బాప్తిస్మం తీసుకున్న దాఖలాలు గాని, యేసును దేవుడు అని నమ్మితే తప్ప ఈ లోకాన్ని జయించలేమని గాని, ఒక్కటయ్యా ఒక్కటి
అదేదో సినిమాలు అడుగుతాడు ఒక్క ఛాన్స్ అన్నట్టుగా అట్టుంది మన పరిస్థితి. ఒక్క రిఫరెన్స్ చూపించయ్యా, నేను వచ్చేస్తా. అది చేత కాదు. కానీ ఉట్టిగానే బోల్డ్గా జాగ్రత్త జాగ్రత్త. ఏం జాగ్రత్త? నిజం చెప్పే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త, యేసుప్రభు దేవుని కుమారుడు అని చెప్పే వాళ్ళు ఉన్నారు జాగ్రత్త. ఏం జాగ్రత్తది? దేవుడు కాదు అనేది కాదు మన కాన్సెప్ట్. యేసుప్రభుని దేవుని కుమారుడు అనే నమ్మరా బాబు. అలా నమ్మితే నిత్య వస్తుంది, లాభం ఉంది నీకు. నువ్వు వచ్చిందే బైబిల్ దగ్గరికి అందుకు. కానీ ఆ విశ్వాసాన్ని కనుమరుగు చేస్తున్నారు కుయుక్తితో, చాలా తెలివిగా. కాబట్టి ప్రేమించి చెప్తున్నాను, దయ ఉంచి ప్రేమతో సాత్వికముతో మీ ఆత్మలను రక్షించగలిగే వాక్యాన్ని చెప్పాను. ఆ వాక్యాన్ని అంగీకరించండి, లేకపోతే మీ కర్మ, చేసేదేం లేదు. కాబట్టి ఈ విషయాన్ని పాత నిబంధనలో ఎక్కడా కూడా, ఎక్కడెక్కడైతే వాడు యేసు ప్రభు అని, యెహోవా దూత పేరట యేసు ప్రభు అని ఎక్కడెక్కడైతే చూపించాడో అక్కడెక్కడా కూడా యేసు ప్రభు కాదు దూతలే అని దీంతో 100% నిరూపణ అయిపోయింది. కానీ ఇంకా ప్రతి సందర్భం కొత్త నిబంధనలో కోడ్ చేశాడు. అక్కడ చేసింది దేవుడే తప్ప యేసు ప్రభు కాదు, దూతల ద్వారా దేవుడే చేశాడు అనేటటువంటి ఇంకో పాఠం కూడా ఉంది. నెక్స్ట్ చెప్తా పాఠం కూడా. ఎందుకంటే ఎంత బలంగా దేవుడు వాస్తవాన్ని చూపించాడో ఈరోజు వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా మనల్ని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ దొంగ బోధకులే అనేటటువంటి వాస్తవాలు ఈరోజు ఉన్నటువంటి విశ్వాసులు గమనించాలి. గమనించి కొందరినైనా సత్య సంబంధుల్ని వాస్తవంలోనికి లాగాలనేటటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. మీ వల్ల ఏదో సంపాదించాలనో, స్టూడియోలు కట్టుకోవాలనో, అనాథశ్రమాల పేరుట బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకోవాలనో, అవునా? బతుకు తెరువుకే లేదు ఇక్కడ. మనకు బతుకు తెరువుకే లేదు, బతకటానికి లేదు. కానీ ఈరోజు ఏ సంఘం లేకపోయినప్పటికీ ఛానల్ ద్వారా అడుక్కుంటూ బిల్డింగులు కడుతున్నారు. ఎల్ఈడి స్క్రీన్లు కొని పెద్ద పెద్ద కెమెరాలు, 1-4 కెమెరాలు కొనుక్కుంటూ ఆ ఇల్లు కట్టుకోవడం విధానం చూస్తే అర్థమవుతుంది. టైల్స్ తో ఏం జాబ్ చేశారనండి, ఏ ఉద్యోగం చేస్తున్నారని మొత్తం అడుక్కునేగా, విశ్వాసులు పిండేగా. అట్టంటల మాటే మనం వింటాం. మనకు వాళ్ళే సమ్మగా ఉంటారు అనమాట. యథార్థపరులుగా యథార్థవంతంగా ఉన్నట్టుగా చెప్పేటటువంటి వాళ్ళు మనకు గిట్టరు. అట్టంటారు మనకి ఎందుకు గిడతారు? మనల్ని దోచుకునే వాళ్ళే మనకు కరెక్ట్ సరిపోయేవారు. నిజంగా సామెత ఉట్టినే రాలేదండి. గొర్రె కసాయివాడిని నమ్ముతుంది అని చెప్పేసి ఉట్టినే వచ్చింది. అయింది ఉట్టినే రాలేదు. అది బై ఎక్స్పీరియన్స్ పెట్టారు పెద్దలు. గొర్రె ఏమని నమ్ముతుందట? ఈ విశ్వాసి అనే గొర్రె కూడా ఏమని నమ్ముతుంది? అట్టంటోనే నమ్ముతుంది. మళ్ళీ అంటే ఎందుకు నమ్ముతుంది? నమ్మరు. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి వాస్తవాలు నేను ముందస్తుగా మీకు చూపిస్తాను. పాత నిబంధన రాయబడిన విధానాన్ని ఓపెన్ చేస్తాను. ఇంకా ఉంది. ఓపికతో వింటారు, నేర్చుకుంటారు. నేర్చుకొని వాస్తవంలోనికి వస్తారని కోరుకుంటున్న మాట ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లోంచి చిన్న ప్రార్థన చేసుకోండి.